హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లౌజ్ అనేది నేను స్టిచ్ చేశాను. ఇంకా అంతా బాగానే సెట్ అయ్యింది అనేసి అన్నారు, కానీ ఇంకా ఉక్సిల్ సైడ్ అయితే కరెక్ట్గానే వచ్చింది షేపు. చూడండి, నేను వివరంగా చూపిస్తున్నాను. మనకి షేప్ అనేది ఒక పక్కకి సైడ్కి బాగా పక్క వచ్చేసిందంటే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను. చూడండి, మనకి ఎప్పుడైనా సరే ఉక్సిల్ సైడ్ అయితే తేడా రాదు. మనకి తోళ్ళ పట్టి సైడ్ అయితే మనకి ఉక్సిల్ పట్టి అయితే కొంచెం మడత పెడతాము. ఇదైతే మడత అలా ఉంచేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా అందుకనేసి ఒక సైడు రాకపోయినా కానీ తోళ్ళ పట్టి సైడ్ అయితే వస్తుంది. అటువంటి అప్పుడు మనం ఏం చేయాలి, ఈ మెయిన్ డాట్ వేసి అది కింద కూడా ఇప్పుకోవాలి. కుట్టు అనేది విప్పేసి సంకరౌండ్లోని మనకి ఇది కూడా ఈ డాట్ వేస్తాం కదా, ఆ డాట్ కూడా విప్పేసుకోవాలి. చూడండి, నేనైతే విప్పేసాను. చూడండి, సంకరౌండ్ దగ్గర కూడా సగం కొంచెం లెక్క ఇప్పేసి అలా ఉంచేసాను. ఇప్పుడు మనకి దగ్గరగా చెస్ట్ దగ్గరగా రావాలంటే కనుక ఇప్పుడు ఏం చేయాలనేది చూపిస్తాను. చూడండి, ముందు కుట్టు అయితే ఇక్కడికి ఉంది. నాకు మనకి దగ్గరగా కావాలంటే దగ్గరగా పెట్టుకోవచ్చు. ఒక్కోసారి ఒక్కో సైడ్ అయితే తేడా వస్తుంది. ఎటువంటి వాళ్ళకైనా తేడా వస్తుంది. అటువంటప్పుడు ఒక 1/2 ఇంచు లోపలికి పెట్టుకోవాలి. చూసారా, నేను చూపించిన విధంగా మనకి ఒక పక్కకి చెస్ట్ వచ్చేసిందంటే కనుక మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, కొంచెం యువతల ఒక 1/2 ఇంచ్ అనేది జరిపేసి నేను పాత డాట్ కాకుండా కొత్త డాట్ అనేది వేస్తున్నాను. దగ్గరగా వేసుకుంటున్నాను. ఇదే మనకి సంకలో కాకుండా చక్కగా మనకి షోల్డర్ నిదానంగా వస్తుంది స్ట్రైట్గాని. ఇప్పుడు కట్స్ పెట్టుకున్నాం కదా, ఆ కట్స్కి ఇప్పుడు డాట్ అనేది వేసుకోవాలి. మనకి ఎప్పుడైనా సరే ఈ మెయిన్ డాట్ సంకరౌండ్ దగ్గర డాట్ మాత్రమే ముఖ్యము. అది కనమది అంత ముఖ్యం ఉండదు. అందుకనేసి మనము అడ్జస్ట్ చేసుకోవాలన్నప్పుడు మెయిన్ డాట్ అంటే ఇది ఇప్పుకోవాలి. సంకరౌండ్ దగ్గర కూడా కుట్టు అనేది విప్పేసుకోవాలి. ఇప్పుడైతే నేను డాట్ అనేది వేస్తున్నాను. మీకు దారం తెలియదు కాబట్టి అంటే వేరే దారం పెట్టి చూపిస్తున్నాను, వేసానా లేదా అనేది. మనకి కరెక్ట్గా పక్కగానే కాకుండా మనకి షోల్డర్ స్ట్రైట్గా వస్తుంది. అలాగే సంకరౌండ్ దగ్గర చూడండి, ఇక్కడైతే కుట్టు అనేది ఉన్నది కదా, ఆ కుట్టు వెప్పేసిన తర్వాత ఇలాగ పక్కకి వస్తుంది మనకు అన్నమాట. ఇక్కడ దారము సరిగ్గా ఓడలేదనేసి ఇప్పుతున్నాను. చూడండి, మనకి ఈ 2 డాట్లు అడ్జస్ట్ చేసుకున్నామనుకో మనకి చెస్ట్ అనేది బాగా కుదురుతుంది. మనకి ఏంటంటే ఈ బ్లౌజ్ అంతా కుట్టేసాను, అంతా బాగానే ఉన్నది. కప్పు సైజు కూడా చాలా బాగుంది అన్నారు. కానీ తోళ్ళు పట్టి సైడ్ మాత్రమే కొంచెం చెస్ట్ అనేది పక్కకు వచ్చిందని అన్నారు. కాబట్టి దాన్ని అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేనట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మనము సైడ్ని షేప్ పట్టి దగ్గర కుట్టిప్పేసుకున్నాం కదా, అది కూడా మనము ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. మనకు చాలా ఈజీగా ఉంటుంది. అలాగే సంకరౌండ్ దగ్గర కూడా మనం కుట్టు అనేది తిప్పుకున్నాం కదా, అక్కడ కూడా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఒకవేళ షోల్డర్ దగ్గర మనకి షోల్డర్ జారుతుందంటే కనుక ఈ తోలు పట్టి సైడే కొంచెం ఫ్రంట్ దగ్గర మనము మెడపట్టి దగ్గర కొంచెం డాట్ అనేది లాక్కుంటే కనుక మనకి షోల్డర్ అనేది కూడా జారకుండా ఉంటుంది. కానీ నాకైతే ఒక్కో పక్క షేప్ అని మాత్రమే సైడ్కి వచ్చిందని అన్నారు కాబట్టి దాన్ని మాత్రం అడ్జస్ట్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, ఫైనల్గా బ్లౌజ్ అనేది మనము వేసుకుని బ్యాక్ సైడ్ అయితే చూపించగలుగుతారు, కానీ ఫ్రంట్ అయితే చూపించలేరు కదా. ఇంకా చూడండి, నేనే మామూలుగా చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.